మరోవైపు ఈ రోజు సికింద్రాబాద్ లో పాస్టర్ ప్రవీణ్ పగడాల అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ప్రస్తుతం సెంటినరీ బాప్టిస్ట్ చర్చిలో ఆయన భౌతిక కాయాన్ని ఉంచారు. సాయంత్రం 4 గంటల వరకు బాప్టిస్ట్ చర్చిలోనే ఆయన భౌతిక కాయాన్ని ఉంచుతారు. సందర్శనార్థం బాప్టిస్ట్ చర్చి దగ్గర భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఏర్పాట్లు చేశారు. క్రైస్తవుల్లో ఆగ్రహావేశాలు పెళ్లిబుకుతున్న నేపథ్యంలో ప్రవీణ్ మృతిపై అనేక అనుమానాలున్న నేపథ్యంలో భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీగా జనం వస్తారు అనే సమాచారంతో ముందస్తుగా చర్యలు చేపట్టారు. సెంటినరీ బాప్టిస్ట్ చర్చిలో ఆయన భౌతిక కాయాన్ని ఉంచారు. ఆఖరిసారి నివాళి అర్పించేందుకు అనేక మంది అక్కడికి తరలి వస్తూ ఉన్నారు. సికింద్రాబాద్ లో పాస్టర్ ప్రవీణ్ అంత్యక్రియలు నిర్వహించబోతున్నారు. ఈ రోజు ప్రవీణ్ పగడాల భౌతిక కాయాన్ని ప్రజల సందర్శనార్థం సెంటినరీ బాప్టిస్ట్ చర్చిలో ఉంచారు. సాయంత్రం 4 గంటల వరకు కూడా భౌతిక కాయాన్ని అక్కడే ఉంచనున్నారు. ఆ తర్వాత సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ పక్కన ఉన్న సెయింట్ జాన్ సెమిట్రీలో పాస్టర్ ప్రవీణ్ భూస్థాపన కార్యక్రమం జరపనున్నట్లుగా బాప్టిస్ట్ చర్చ్ పాస్టర్లు ప్రకటించారు. ఈ నెల 24న అంటే ఒక 3 రోజుల క్రితం అర్ధరాత్రి రాజమండ్రి దగ్గర అనుమానాస్పద స్థితిలో మరణించారు ప్రవీణ్ పగడాల. దీనిపై పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. పాస్టర్ ప్రవీణ్ భౌతిక కాయం రాజమండ్రి నుండి సికింద్రాబాద్ కి తీసుకొచ్చారు. బాప్టిస్ట్ చర్చికి భారీగా అభిమానులు జనం అక్కడికి చేరుకుంటున్నారు. క్రైస్తవులంతా పాస్టర్ ప్రవీణ్ మరణంపై అనేక అనుమానాలున్నాయని సమగ్ర విచారణ జరపాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు. ఆయన ఫేస్బుక్ పోస్ట్లో కొన్ని గమనించినట్లయితే ఆయనను చంపుతానని, మరి ఆయనను చంపడానికి పిలుపునిచ్చారని అనేకమైన పోస్టులలో వారు మెన్షన్ చేసినట్లు మేమందరం గమనిస్తూ ఉన్నాం. అయితే మరి ఏదేమైనానో ఆయన చంపుతారు అని ప్రకటించిన తర్వాత కనీసము వారిని ఆదరించాల్సిన సమాజంలో మనం జీవిస్తున్నామని మేము భావిస్తున్నాం. అయితే తనకి ప్రాణహాని ఉంది అంటూ ప్రవీణ్ పగడాల ఫేస్బుక్ లో ఒక పోస్ట్ చేశారు. జనవరి 31న ఆయన ఒక పోస్ట్ పెట్టారు. బహిరంగ క్షమాపణ ఇస్తానంటూ పోస్ట్ విడుదల చేశారు. నన్ను చంపకండి, హింసించకండి, నాపై జిహాద్ ప్రకటించకండి అంటూ ప్రవీణ్ పగడాల ఫేస్బుక్ లో జనవరి 31న ఒక పోస్ట్ చేశారు. ఆ పోస్ట్ ని మనం చూస్తూ ఉన్నాము టీవీ9 స్క్రీన్ మీద. గౌరవ సమీభాయ్ గారికి అలాగే యాంకర్ మహాశయునికి మీరు కోరిన బహిరంగ క్షమాపణ రేపట్లోగా ఇచ్చేస్తాను. నన్ను చంపకండి, నాపై ప్రయోగించి మీ షరియా నాపై ప్రయోగించి చిత్రవద చేయకండి. తెలుగు రాష్ట్రాల యావత్ ప్రజానికమా, ప్రభుత్వాలారా నన్ను షమీ గారి ఉగ్రవాదం నుండి రక్షించండి అంటూ ఆయన ఒక పోస్ట్ రిలీజ్ చేశారు. దీన్నే ఇప్పుడు క్రైస్తవ పాస్టర్లంతా కూడా చెబుతున్నారు. ఆయనకి థ్రెట్ ఉంది, ఆయన్ని చంపుతామని బెదిరించారు, అయినా కూడా అతనికి భద్రత కల్పించలేదు, అందుకనే ఆయన్ని చంపేశారు అంటూ వాళ్ళంతా ఆరోపణలు చేస్తున్నారు. అయితే పోలీసులు మాత్రం సమగ్ర దర్యాప్తు జరుగుతోంది, విచారణ తర్వాత విషయాలు బయటకు వస్తాయని చెప్పారు. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా సీరియస్ ఇన్వెస్టిగేషన్ కి ఇప్పటికే ఆదేశించారు. అలాగే ఉన్నతాధికారులతో ఒక బృందాన్ని ఏర్పాటు చేసి విచారణని హై లెవెల్లో కంటిన్యూ చేస్తున్నారు. సో పోస్ట్ మార్టం రిపోర్ట్ కోసం అంతా వెయిట్ చేస్తున్నారు. ఆ రిపోర్ట్లో ఏముంటుంది అనేది ఉత్కంఠ రేపుతోంది.